అందరికీ నమస్తే అండి. బాల్ ఠాక్రే ఈ పేరు చాలామందికి తెలుసు. మరాఠా గడ్డపై పుట్టిన ఒక కరుడుగట్టిన రాజకీయ నాయకుడు. సో ఒక రకంగా రాజకీయ ఉద్దండుడు. సుదీర్ఘకాలం ఒక బలమైన ప్రాంతీయ పార్టీని నడిపించారు. సో ఆయన ఆయన ప్రారంభించిన శివసేన పార్టీ ఎందుకు చీలిపోయింది? ఒకసారి కాదు, 2 సార్లు చీలిపోయింది. 2022లో ఒకసారి 2 ముక్కలైంది. ఆ మిగిలిన ముక్కలో ఇప్పుడు మళ్ళీ 2 ముక్కలైంది. సో ఎందుకు జరిగింది అనేది తెలుసుకోవాలంటే నేను ఇప్పుడు ఒక వెబ్సైట్లో వచ్చిన స్టోరీ చదువుతాను. పక్కన మీరు ఆ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. నేను యాజ్ ఇట్ ఈజ్ చదువుతాను, చూడండి. బాల్ ఠాక్రే వారసత్వాన్ని నిలబెట్టే పోరాటంలో ఉద్ధవ్ ఠాక్రే ఎందుకు ఫెయిల్ అయ్యాడు? అది స్టోరీ సారాంశం. మహారాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడితే బాల్ ఠాక్రే పేరు ప్రత్యేకంగా వినిపిస్తుంది. ఆయన కేవలం ఒక పార్టీ వ్యవస్థాపకుడు మాత్రమే కాదు, మరాఠీ ఆత్మగౌరవాన్ని రాజకీయ శక్తిగా మార్చిన నాయకుడు. 1966లో శివసేనను స్థాపించిన ఆయన మరాఠీ ప్రజల హక్కులు, ప్రాంతీయ గుర్తింపు, తర్వాత హిందుత్వ రాజకీయాలను కలిపి ఒక ప్రత్యేక రాజకీయ శక్తిని నిర్మించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆయన ఎప్పుడూ ముఖ్యమంత్రి లేదా మంత్రి లేదా ఎన్నికైన ప్రజాప్రతినిధి కాలేదు. అయినప్పటికీ మహారాష్ట్ర రాజకీయాలను దశాబ్దాల పాటు ప్రభావితం చేశారు. ఆయన వ్యక్తిత్వమే శివసేనకు ప్రధాన బలంగా మారింది. సో వారసత్వాన్ని అందుకున్న ఉద్ధవ్ ముందున్న క్లిష్ట పరిస్థితి ఏమిటంటే బాల్ ఠాక్రే మరణం తర్వాత శివసేన పగ్గాలు ఉద్ధవ్ ఠాక్రే చేతికి వచ్చాయి. మొదట్లో పార్టీని సమర్థంగా నడిపించినట్టు కనిపించినా కాలక్రమేణా పరిస్థితులు మారిపోయాయి. 2019 ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీతో విభేదించి జాతీయవాద కాంగ్రెస్ పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం శివసేన రాజకీయ చరిత్రలో అతిపెద్ద మలుపుగా మారింది. ఇదే నిర్ణయం తర్వాత పార్టీ అంతర్గత అసంతృప్తికి కారణమైందని అనేక రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బాల్ ఠాక్రే నిర్మించిన సాంప్రదాయ రాజకీయ మార్గానికి భిన్నంగా ఉద్ధవ్ నడిచారని అప్పట్లో విమర్శలు వచ్చాయి. ఏక్నాథ్ షిండే తిరుగుబాటు ఎందుకు నిర్ణయాత్మకంగా మారింది? ఉద్ధవ్ ఠాక్రే రాజకీయ జీవితంలో అతిపెద్ద దెబ్బ 2022లో వచ్చింది. ఏక్నాథ్ షిండే నేతృత్వంలో భారీ తిరుగుబాటు వచ్చింది. శివసేన ఎమ్మెల్యేల్లో అధిక భాగం షిండేకు మద్దతు ఇవ్వడంతో ఉద్ధవ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. తర్వాత జరిగిన న్యాయ ఎన్నికల సంఘం ప్రక్రియల్లో అధికారిక శివసేన పేరు, గుర్తు కూడా షిండే వర్గానికే దక్కాయి. దీంతో ఉద్ధవ్ కేవలం ప్రభుత్వాన్ని మాత్రమే కాదు, తండ్రి నుంచి నిర్మించిన అధికారిక గుర్తింపును కూడా కోల్పోయారు. ఇది భారత రాజకీయాల్లో అరుదైన పరిణామం. ఇప్పుడు ఎదురవుతున్న కొత్త సంక్షోభం. సో 2022లో ఆ సంక్షోభం. ఇప్పటికే పార్టీలో చీలికతో బలహీనపడిన ఉద్ధవ్కు ఇప్పుడు మరో సవాలు ఎదురైంది. ఇటీవల ఆయన వర్గానికి చెందిన పలువురు ఎంపీలు కూడా షిండే శిబిరంలోకి వెళ్లేందుకు సిద్ధమవునట్టు వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన ఉద్ధవ్ తనపై విశ్వాసాన్ని లేకపోతే పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడానికి కూడా సిద్ధమని ప్రకటించారు. పార్టీ కార్యకర్తలకు క్షమాపణలు కూడా చెప్పారు. ఈ వ్యాఖ్యలు శివసేనలో పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉందో సూచిస్తున్నాయి. ఒకప్పుడు మహారాష్ట్ర రాజకీయాల్లో అత్యంత శక్తివంతమైన పార్టీగా ఉన్న శివసేన ఇప్పుడు తన ఉనికిని కాపాడుకునే పోరాటంలో పడింది. బాల్ ఠాక్రే పేరు ఇప్పటికీ ఎందుకు కీలకం? ఆసక్తికరమైన విషయం ఏమిటంటే శివసేనలోని 2 వర్గాలు ఇప్పటికీ బాల్ ఠాక్రే వారసత్వమే తమ బలం అని చెబుతున్నాయి. షిండే వర్గం తామే అసలైన శివసేన అని వాదిస్తుండగా ఉద్ధవ్ మాత్రం బాల్ ఠాక్రే ఆలోచనలకు తామే నిజమైన వారసులమని చెబుతోంది. అంటే మహారాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటికీ బాల్ ఠాక్రే వ్యక్తిత్వం ఎంత ప్రభావితంగా ఉందో ఇది చూపిస్తోంది. కానీ ఒక నాయకుడు వారసత్వం మాత్రమే సరిపోదు, దాన్ని ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా మార్చుకునే సామర్థ్యం కూడా అవసరం. ఇప్పుడు ఉద్ధవ్ ముందున్న అతిపెద్ద పరీక్షగా మారింది గుండెసూది ముగింపు. ఒక పార్టీని స్థాపించడం కంటే దాన్ని తర్వాత తరాలకు విజయవంతంగా అందించడం చాలా కష్టం. బాల్ ఠాక్రే వ్యక్తిత్వం శివసేన నిర్మించింది. కానీ ఆధునిక రాజకీయాల్లో వ్యక్తిత్వంతో పాటు సంస్థాగత బలం, నాయకత్వ సామర్థ్యం, కార్యకర్తల విశ్వాసం కూడా అవసరం. ఈ 3 అంశాల్లో బలహీనతలు కనిపిస్తే ఎంత పెద్ద వారసత్వమైనా క్రమంగా క్షీణించే ప్రమాదం ఉంటుంది. ప్రజల దృష్టిలో అసలు ప్రశ్న ఎవరు నిజమైన వారసుడు అన్నది కాదు, ఎవరు ప్రజల సమస్యల కోసం పోరాడుతున్నారు అన్నదే. నిరుద్యోగం, ధరల పెంపు, రైతు సమస్యలు, పట్టణ మౌలిక వస్తువులు వంటి అంశాలపై దృష్టి పెట్టకుండా కేవలం వారసత్వ రాజకీయాల చుట్టూ తిరిగితే చివరికి నష్టపోయేది ప్రజలే. మహారాష్ట్ర రాజకీయాలకు ఇప్పుడు అవసరమైంది గత వైభవం గురించి పోరాటం కాదు, భవిష్యత్తు కోసం స్పష్టమైన దిశ. ఇది ఒక వెబ్సైట్లో వచ్చిన స్టోరీ. మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది, గుండుసుది.com వెబ్సైట్లో వచ్చిన స్టోరీ. అలా మన వెబ్సైట్లో, మన గుండుసుది.com వెబ్సైట్లో జాతీయ రాజకీయ అంశాలకు సంబంధించి, రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ప్రతిరోజు ఇటువంటి డీటెయిల్డ్ స్టోరీస్, బాగుంది కదా కంటెంట్. సో ఇటువంటి డీటెయిల్డ్ స్టోరీస్ మంచి కంటెంట్తో మీకు వస్తాయి. సో మీరేం చేస్తారంటే వీడియోలు చూస్తారు కదా, పనిలో పని వీలైనప్పుడు రోజుకు 1 సారో 2 సార్లో 3 సార్లో మీకు టైం ఉన్నప్పుడు
gundusudi.com కింద ఆ స్పెల్లింగ్ వస్తుంది చూడండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. gundusudi.com అనే ఒక వెబ్సైట్ని ఓపెన్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో కూడా వెబ్సైట్ లింక్ పెడతాను చూడండి. అలాగే ఈ స్టోరీ లింక్ కూడా, ఈ వెబ్సైట్లో వచ్చిన ఈ ఆర్టికల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి. సో చదవండి. అంటే మీకు టైం ఉన్నప్పుడు ఒకసారి ఆ వెబ్సైట్ ఓపెన్ చేయండి అని చెప్తున్నా. మంచి కంటెంట్, వేరే వెబ్సైట్లాగా పుకార్లు, పనికిమాల వార్తలు, సినిమా హీరోయిన్ల బొమ్మలు, హీరోయిన్ల ఫోటోలు, ఈ గాసిప్స్ అవేమి ఉండవు. టైం వేస్ట్ కథనాలు ఉండవు, టైం వేస్ట్ స్టోరీలు ఉండవు. పనికొచ్చే కంటెంట్ మాత్రమే మన వెబ్సైట్లో ఉంటుంది. సో మన గుండు సుది ఛానల్ను ఎలాగైతే ఆదరించారో వెబ్సైట్ను కూడా అలాగే ఆదరించండి. అలాగే అదే వెబ్సైట్లో మన మ్యాగజైన్ కూడా, మంత్లీ మ్యాగజైన్ కూడా ఉంటుంది. గుండు సుది మంత్లీ మ్యాగజైన్ కూడా మీరు అదే వెబ్సైట్లో పైన కార్నర్లో క్లిక్ హియర్ ఫర్ మ్యాగజైన్ అని ఉంటుంది, కార్నర్లో 3 డాట్ల దగ్గర. సో మీరు మ్యాగజైన్ కూడా రిజిస్టర్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. సో వీలైతే అది కూడా వెంటనే ఆన్లైన్లో బుక్ చేసుకోండి. వెబ్సైట్ విజిటింగు, కంటెంట్ చదవడం అంతా ఫ్రీ. మ్యాగజైన్కి వచ్చేసరికి మాత్రం కొంత అమౌంట్ పే చేయాలి. థ్యాంక్ యూ.